తెలుగు రాష్ట్రాల వార్తల విషయానికి వస్తే తాడేపల్లి వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి సభ జరుగుతోంది. డ్రగ్స్ కేసులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. ఇక డీటెయిల్స్ చూద్దాం. తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి సభ ప్రారంభమైంది. రెండు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ ఇప్పుడే ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే నేను ఇంకా ఏ పార్టీలో ఇంకా చేరినప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఒక సైకాసురుణ్ణి దింపడం కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఇద్దరు గొప్ప నాయకులు తమ ఇగోలన్నీ పక్కన పెట్టి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు. ఒక ప్రజాస్వామ్య రక్షకులు ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు వారికి అభినందనలు తెలియజేయడానికి, పైగా ఇది నా నియోజకవర్గం కాబట్టి అందుకని నేను ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా ఇక్కడ ఉన్నా. ఇప్పుడు కృష్ణార్జునులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిశారు. నేను 2 సంవత్సరాలుగా చెప్తున్నా, అందరూ కాదన్నా, ఎంతో మంది అది ఎలా కుదురుతుందన్నా కూడా ఖచ్చితంగా ఒక దుర్మార్గుని అంతం చేయాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కలిశారు. వీళ్ళు కలవాలి అన్నా వీరిద్దరూ ఇప్పుడు కలిశారు. అతి త్వరలో నా ఆకాంక్ష కృష్ణార్జునులై వీరిద్దరూ కురుక్షేత్రంలో ఈ 151 మంది అంటే అభినవ కౌరవులు 151 వీళ్ళందరినీ తుదముట్టించే కార్యక్రమంలో ఆనాడు ఆ జెండా మీద, కాషాయ జెండా మీద కపిరాజు ఉంటే నేను ఊహించేది నరేంద్ర మోడీ గారిని, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు మొన్నే చెప్పారు, తిట్లు తిన్నా నేను వదిలేది లేదు అని. తప్పకుండా రాబోయే 4-5 రోజుల్లో ఒక గొప్ప అద్భుత సృష్టికి అంకురార్పణ జరిగి ఇప్పుడు మనల్ని సర్వనాశనం భ్రష్టు పట్టించిన వ్యక్తి చరిత్ర పుటల్లో కలిసిపోయే సమయం వచ్చింది. నేను రోజు మిమ్మల్ని 1 గంట సేపు వాయించేస్తున్నా రచ్చబండల పేరు చెప్పి. ఆ చెప్పినవన్నీ కాకుండా మనకి అమరావతిని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి 3 క్యాపిటల్స్ అన్నాడు, ఏది అడ్రస్ లేదు. సరే మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తే అది పోయింది. కుప్పానికి నీళ్లు ఇచ్చాడంటే అది వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ లాగా అలా గేటు పెట్టి మళ్ళీ పట్టుపోయారు. అంతా మోసం, దగా. రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఒక ఘనత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్ చేశాడు. దేనికిరా అంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేశాడు. ఎక్కడ ట్రక్ దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచే బయలుదేరుతుంది. డ్రగ్స్ దొరికితే మరి ఇక్కడ కాకినాడ పోర్టుకు వచ్చి ఎవరో ఆషికి ట్రేడింగ్ అని దానికి ట్రేసెస్ అన్ని కూడా మనం చూసాం. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ని రాజధానిగా చేశారు తప్ప ఈయన చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదు. మహిళలు తాలిబొట్లు తెగిపోతున్నాయి పటా 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 పటా. ఆ చెత్త మందు తాగి 60 రూపాయల మందు 200 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి మీ జేబులు గుల్ల చేస్తున్నాడు. చెప్పుకుంటే శతకోటి. అది ఎలాగో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ దూషణ భూషణలన్నీ వారికే వదిలేస్తున్నా. నా రిక్వెస్ట్ ఒకటే, భేషజాలని వారిద్దరూ ఎలా అయితే భేషజాలు పక్కన పెట్టి అన్నదమ్ముల్లా కలిసిపోయారో, ఇక్కడున్న తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ మనం సర్దుకుపోవాలి. ఎవరెవరయ్యో లేఖలు రాస్తూ ఉంటారు, ఆ లేఖల్ని పట్టించుకోవద్దు. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో మనం అందరం కూడా. నేను తొందరలో మీ దగ్గరికి వచ్చేస్తా. ఎప్పుడు మా ఈ సాక్షి పేపర్లో ఇంట్లో రాస్తూ ఉంటారు, ఊరికనే ఆయన టికెట్ ఇవ్వడు, ఈయన టికెట్ ఇవ్వడు, ఆడు పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా, మళ్లీ నరసాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా.
ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాల ఉన్నా, అప్పుడు నేను ముందుంటా, నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాల ఉన్నా. చాలా మంది ముందున్నారు. ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్లమెంటు మాజీ సభ్యులు, సీనియర్ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలకి ఆకర్షితులై ఈ మధ్య కాలంలోనే జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీ కొణతాల రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేటి సమావేశానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు, మీ అందరి ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులారా, సోదరిమణులారా, తెలుగుదేశం జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ అడ్డాగా రాడిసన్ హోటల్స్ మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాడిసన్ హోటల్లోని 200 సీసీ కెమెరాల్లో కేవలం 16 మాత్రమే పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. ఇక డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే సీసీ కెమెరాలు మాయం చేశారని తెలిసిందే. ఇక డ్రగ్ పార్టీ జరిగిన రూమ్ లో దర్శకుడు క్రిష్ అరగంట గడిపినట్లుగా సమాచారం. ఇక పోలీసుల విచారణకు దర్శకుడు క్రిష్ డుమ్మా కొట్టారు. 10 సార్లు రాడిసన్ హోటల్ కు డ్రగ్స్ సరఫరా చేశాడు అబ్బాస్. 10 పార్టీల్లో బడా వ్యక్తులు పాల్గొన్నట్లుగా అధికారులు నిర్ధారించారు. మంచిర్యాల జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో అత్తారింట్లో అల్లుడి కాల్పులు జరిపాడు. గోమస శంకర్ ఇంట్లో నిన్న రాత్రి అల్లుడు నరేందర్ 2 రౌండ్లు కాల్పులు చేశాడు. ఆస్తి కోసం అత్తమామలపై ఫైర్ చేసినట్లుగా తెలిసింది. అయితే త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుల్లెట్లు గోడలకు తగిలాయి. పరారీలో నిందితుడు నరేందర్ ఉన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మా భర్త పేరు నరేందర్. పేపర్ ప్లేట్ కంపెనీలో పనిచేస్తాడు మా భర్త, కరీంనగర్లో. ఆయనే 10 లక్షలు కట్నం కావాలని నన్ను టార్చర్ పెట్టిండు. 10 లక్షలు మాతోటి కాదని చెప్పిన నేను. చెప్పేసరికి నన్ను అక్కడ బెదిరించి మా నాన్న దగ్గరకు వచ్చిండు. మా నాన్న దగ్గరకు వచ్చి 10 లక్షలు అడిగిండట. 10 లక్షలు అడిగితే మా నాతోటి కాదు, రేపు పొద్దుగాల, ఇప్పుడంటే కాదు, రేపు పొద్దుగాల భూమి అమ్మాయినా నీకు ఇస్తా కానీ రేపు పొద్దుట దాకా ఒప్పుకోబట్టంటే నాకు ఇప్పుడే కావాలని గన్ను తీసి పేల్చిండట. అది చూసి మా అమ్మ నాన్న ఇద్దరు పారిపోయారు. పారిపోయి ఇక్కడ మన ఐదపల్లి సర్పంచ్ కలిసి ఇక మా చెల్లె వాళ్ళ భర్తను వాళ్ళ అన్నం కూడా చంపుతానంటే ఇక మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, మామూలు ఇక్కడ వచ్చి బెదిరించిండు, మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక వీరు పోలీస్ స్టేషన్కి వచ్చి. నాది గ్రామం చాలిగా నిన్న 10 గంటల వార్తలు అయిపోయిన తర్వాత వచ్చింది. దండు పట్టుకొని వచ్చింది. దండు పట్టుకొని వచ్చిన తర్వాత నాకు 10 లక్షలు అడిగింది. 10 లక్షలు లేవు అన్న, నాతో కాదన్న, నీకు పొద్దున ఏదో గ్రామ సకరం అమ్మి ఇస్తా అన్న, లేదు ఇప్పుడు ఈ అన్నాడు. నేను ఇవ్వలేకపోతే గన్ను చూపింది. గన్నుతో 2 ఇదాది అప్పుడు పేరవలే గన్నుతో నన్ను చెబుతామన్నా. నేను పక్కన పారిపోయినాక ఆయన లాస్ట్కి చెబుదా విని ఐదపల్లి సర్పంచ్ ఇంటికాడ వచ్చి నేను ఫోన్ చేయించిన. అంటే మళ్ళీ మా చిన్నాళ్ళని చంపుతా అన్నాడు. ఈడ వర్కౌట్ కాలేదు, ఆడపోతా అన్నాడు. ఇక మీరు జాగ్రత్త ఉండి లేదా దాగుందని అడుగు చెప్పి 5 గంటలకు మూసి. జాతీయ వార్తల విషయానికి వస్తే తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. యూపీ మాజీ సీఎం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు షాక్ తగిలింది.
డీటెయిల్డ్ అప్డేట్స్ చూద్దాం. తమిళనాడులో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటిస్తున్నారు. కులశేఖరపట్నంలో 2000 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న షార్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. తమిళనాడులోని తూత్తుకుడిలో దాదాపు 17,300 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తమిళనాడు నుంచి మహారాష్ట్రకు బయలుదేరారు. A new chapter of progress in Thoothukudi. Many projects are being inaugurated or having foundation stones laid. These projects are an important part of the roadmap for a developed India. One can also see the spirit of Ek Bharat, Shrestha Bharat in these developments. These projects may be in Thoothukudi, but they will also give momentum to development in many places across India. आज देश विकसित भारत के लक्ष्य पर काम कर रहा है. चिदम्बरम नार पोर्ट, इसके लिए जिस आउटर हार्बर कंटेनर टर्मिनल का लंबे समय से इंतजार किया जा रहा था, आज उसका शिलान्यास हुआ है. యూపీ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఇక రేపు విచారణ కోసం తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో అఖిలేష్ ను ఢిల్లీలో విచారించనున్నట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా ఉత్తరప్రదేశ్లోని 7 జిల్లాలైన షామ్లీ, కౌసాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాత్పూర్, హమీర్పూర్, సిద్ధార్థ్ నగర్లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012-2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ సైట్లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సిబిఐ ఆరోపించింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012-2013 జూన్ మధ్య మైనింగ్ శాఖ నిర్వహించిన అఖిలేష్ యాదవ్ ను సాక్షిగా విచారణకు రావాలంటూ సిబిఐ సమన్లు జారీ చేసింది. అఖిలేష్ యాదవ్ ను సాక్షిగా పిలిపించినట్లుగా మీడియాలో కథనాలు ఉన్నాయి. కానీ అతనికి ఇప్పటి వరకు కూడా అలాంటి సమన్లు ఏవీ అందలేదని అన్నారు ఆ పార్టీ నాయకుడు ఫక్రుల్ హాసన్ చంద్. ఇక నోటీసు అందిన తర్వాత సమాజ్వాదీ పార్టీ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. పార్టీ పేదల గొంతును పెంచుతోంది. బీజేపీ ప్రభుత్వాన్ని పెకిలించి వేయడానికే ప్రతిపక్షం సిద్ధంగా ఉందన్నారు. కాబట్టి ప్రతిపక్షం కేసులు పెట్టినా చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నారు. और जिन परिस्थितियों में चुनाव हो रहा है, हर एक में साहस नहीं होता है जो सरकार के खिलाफ खड़ा हो जाए. सरकार के खिलाफ खड़े होने में साहस चाहिए और दबाव तो हर एक पे बनाया जाता है. ये बात कौन नहीं जानता है कि भारतीय जनता पार्टी जीतने के लिए कोई भी हथकंडा अपनाएगी. जिस भारतीय जनता पार्टी ने चंडीगढ़ में बेईमानी की हो, बैलेट से जब वोट पड़ा, जीतने के लिए उन बैलेटों को किस तरीके से बिगाड़ा गया, किस तरीके से वोट खराब किया गया, और अधिकारी के माध्यम से उस समय अगर सीसीटीवी ना होता और बैलेट से वोट ना पड़ा होता तो शायद भारतीय जनता पार्टी को इस तरह से बदनाम होते हुए नहीं कोई देख पाता. जहां तक यूपी का सवाल है, राज्यसभा के चुनाव में भारतीय जनता पार्टी ने सब कुछ किया है वोट लेने के लिए, और जो लोग गए हैं उनमें साहस नहीं रहा होगा सरकार के खिलाफ खड़ा होगा. आपको सीबीआई ने समन भेजा है इलीगल माइनिंग के मामले में. देखिए, मीडिया के माध्यम से ऐसी खबरें आ रही हैं कि आदरणीय अखिलेश यादव जी को 160 सीआरपीसी की नोटिस गवाही के लिए बुलाया गया है.
लेकिन अभी ऐसा कोई भी सम्मान आदरणीय अखिलेश यादव जी को प्राप्त नहीं हुआ है। जब ऐसी कोई नोटिस मिलेगी तो कानूनी राय के बाद समाजवादी पार्टी अपना पक्ष जरूर रखेगी, लेकिन समाजवादी पार्टी लगातार गरीबों की, मजदूरों की आवाज को उठा रही है और विपक्षी गठबंधन पूरे देश में भारतीय जनता पार्टी की जन विरोधी सरकार को उखाड़ फेंकने के लिए तैयार है। तो एजेंसियों का सामना, मुकदमों का सामना, नोटिस का सामना, ये सब सामना तो विपक्षी गठबंधन को करना पड़ेगा। समाजवादी न कभी मुकदमों से, एजेंसियों से के आगे। గుజరాత్లోని పోర్బందర్ తీరంలో భారీ డ్రగ్స్ ను సీజ్ చేసింది నేవీ టీం. సుమారు 3,300 కేజీల మారక ద్రవ్యాన్ని పట్టుకుంది. ఇక నేవీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ మధ్యకాలం ఈ స్థాయిలో డ్రగ్స్ సీజ్ చేయడం ఇదే తొలిసారి. సుమారు 3,089 కేజీల చారస్, అలాగే 158 కేజీల మెటాఫెటామైన్, అలాగే 25 కేజీల మార్ఫైన్ ను స్మగ్లింగ్ చేస్తున్నట్టు చిన్న బోటును నేవీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఆ షిప్ లో 5 పాకిస్తానీలను అదుపులోకి తీసుకున్నారు. పోర్బందర్ తీరం వద్ద తిరుగుతోన్న అనుమానిత షిప్ ను నిఘా ఎయిర్ క్రాఫ్ట్ గుర్తించింది. ఆ షిప్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నేవీ అధికారులు భావించారు. కొద్ది రోజుల క్రిందట పూణేలో సుమారు 2,500 కోట్లు ఖరీదు చేసే 1,100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్రగ్ ను పట్టుకున్నారు. అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే అమెరికాలో టెక్సాస్లో కార్ చిచ్చు వణికిస్తోంది. అమెరికా మాజీ ఫస్ట్ లేడీ రికార్డు సృష్టించింది. ఇక T20లో ప్రపంచ రికార్డు బద్దలైంది. ఇక డీటెయిల్డ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికాలోని టెక్సాస్ ను కార్ చిచ్చు వణికిస్తోంది. తూర్పు టెక్సాస్, ద మిల్స్ క్రీక్, సాన్ జిస్టోన్ ప్రాంతాల్లో అగ్నికిలలు ఎగసి పడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావటం లేదు. 780 కిలోమీటర్ల పరిధిలో 2 లక్షల చెట్లు ఆహుతయ్యాయి. కార్చిచ్చు భీభత్సం కారణంగా పలు కౌంటీల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్. ఇక ప్రజలు తమ కార్యక్రమాలను తగ్గించుకొని అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ అబాట్ సూచించారు. ఇక వేర్వేరు ప్రాంతాల్లో కూడా మంటలు వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హెంప్ హిల్, రాబర్ట్స్ కౌంటీ, కెనేడియన్ టౌన్ నివాస ప్రాంతాల్లోకి మంటలు వ్యాపించాయి. అమెరికాలో దాదాపు 11 మిలియన్ల మంది కార్చిచ్చుకు సమీపంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారుల పక్కన కూడా అగ్నికీలలు ఎగిసి పడుతుండటంతో మూసివేశారు. అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామాకు రోజుకి క్రేజ్ పెరుగుతోంది. అమెరికన్లు ఇష్టపడుతున్న మహిళల్లో ఆమె టాప్ ప్లేస్ కొట్టేశారు. మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ గా ఆమె తొలి స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఇలాంటి టైంలో రాస్ముసెన్ రిపోర్ట్స్ ఇటీవలే పోల్ నిర్వహించింది. ఏ కారణం వల్లనైనా బైడెన్ ను మార్చాల్సి వస్తే ఎవరిని ఎన్నుకుంటారు అనే దానిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో డెమోక్రాట్లు బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అంగీకారం తెలిపారు. దాదాపు 48% మంది బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని ఎన్నుకున్నారు. కాగా 38% మంది బైడెన్ స్థానంలో మరొకరు పోటీ చేస్తే ఒప్పుకోమన్నారు. ఇకపోతే అభ్యర్థిని మార్చే ఛాన్స్ ఉందని కేవలం 33% మంది అభిప్రాయపడ్డారు. బైడెన్ కు ప్రత్యామ్నాయంగా సర్వేలో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, అలాగే మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, మిషిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్, మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా పేర్లను ఉంచారు. ఇక వీరిలో మిషెల్ పోటీ చేయాలని 20% మంది ఓటు చేశారు. కమలా హ్యారిస్ కు 15%, హిల్లరీ క్లింటన్ కు 12% మంది మద్దతు ఇచ్చారు. ఇక అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండాలని మిషెల్ చాలా కాలంగా కొందరు కోరుతున్నారు. మరోవైపు నవంబర్లో జరిగే ఎన్నికలకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆమె ఇటీవలే పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల ముందు చాలా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఇక అయినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పట్టుబట్టారు. ఇక T20 క్రికెట్లో ప్రపంచ రికార్డ్
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. T20 క్రికెట్ లో ప్రపంచ రికార్డ్ బద్దలైంది. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేశాడు జాన్ నికోల్ లెఫ్టీ ఈటన్. అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా అవతరించాడు. నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డ్ ను క్రియేట్ చేశాడు నమీబియా ఆటగాడు. ట్రై సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ నేపాల్ నమీబియాల మధ్య జరిగింది. కేవలం 36 బంతులు ఎదుర్కొన్న నికోల్ లెఫ్టీ 8 సిక్సర్లు 11 ఫోర్లతో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 11వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన నికోల్ మైదానం చుట్టూ 6లు 4లతో విరుచుకుపడ్డాడు. నేపాల్ బౌలర్లను చీల్చి చెండాడుతూ సరికొత్త చరిత్రను సృష్టించాడు. జాన్ సెంచరీ కారణంగా నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో నమీబియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు T20లో 34 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన నేపాలీ ఆటగాడు కుషాల్ ముందే జాన్ నికోల్ రికార్డును తిరగరాశాడు. టీమిండియా ఆటగాడు శ్రీలంకపై 35 బంతుల్లో సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. బ్రేకింగ్ చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించాలని సీఎం నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్స్ కి సంబంధించి అవకతవకలపై వెంటనే విచారణ జరపాలని, అదేవిధంగా సమగ్ర నివేదిక ఇవ్వాలని మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఇవాళ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ మీద రివ్యూ నిర్వహించారు. హెచ్ఎండిఏకి సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే 30 ఏళ్ల పాటు ఐఆర్బి ఇన్ఫ్రా అనే కంపెనీకి టెండర్ ద్వారా ఇవ్వడం అనే అంశం పైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తనకి ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు ఈ టెండర్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ మీద సమగ్రమైన విచారణ జరపాలి, అవసరమైతే కేసులు పెట్టాలి, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లో ఉన్న వారి పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా ఆయన ప్రధానంగా ప్రశ్నించారు. దీనికి సిబిఐ స్థాయి లేదా అంతకు మించి సిబిఐ స్థాయిలో విచారణ జరిపితే దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంత పెద్ద వ్యవహారంగా ఈ టెండర్లకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాని మీద సిబిఐ స్థాయిలో ఎంక్వైరీకి ఆయన ఆదేశించారని చెప్పి అధికారులకి ఆయన సూచించారు. బట్ ప్రధానంగా దీనికి సంబంధించిన ఫైల్స్ కానీ డాక్యుమెంట్లు కానీ ఆ ప్రాసెస్ ఏదైతే టెండర్లకు సంబంధించిన ప్రాసెస్ జరిగిందో అదంతా కూడా సమగ్ర నివేదిక తనకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. దీని మీద హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రపాల్ని దీని మీద విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.